ఇక వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరకు పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యూట్యూబర్ నిర్వాహకంపై బాలయోగి స్టేడియం నిర్వాహకులు ఫైర్ అవుతున్నారు. గోల్డ్ హంట్ పేరిట స్టేడియంలో ఆదిత్య ఓ కార్యక్రమం నిర్వహించాడు. స్టేడియం భూమిలో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఇయర్ బడ్స్ దాచి ఉంచారట్టు కూడా అవి ఎవరికి దొరికినా సొంతం చేసుకోవచ్చని ఇన్స్టాలో ప్రకటించాడు. ప్రకటన చూసిన ఆదిత్య ఫాలోవర్స్ తండోపతండాలుగా స్టేడియం వద్దకు పరుగులు తీశారు. వస్తువులు దొరికిన వారికి ఆదిత్య బహుమతులుగా అందజేశాడు. అయితే ఆదిత్య తీరుపై స్టేడియం నిర్వాహకులు మండిపడుతున్నారు. గోల్డ్ హంట్ కోసం స్టేడియంలో గోతులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పిఎస్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. అయితే నేను అమలాపురం వచ్చిన హంట్ పెడతాకే గోల్డ్, సిల్వర్, బట్స్ ఈ మూడు ప్లేసులు పెడతాను. మన అకౌంట్ ఫాలో స్టోరీ పెట్టి ఉండాలి. ఇది నల్లంత దగ్గర బాలయోగి స్టేడియం, గోల్డ్, సిల్వర్ ఇదే లొకేషన్ చెప్పేసారి మన అకౌంట్ ఫాలో స్టోరీ పెట్టి ఉండాలి. 3 ప్లేసులు పెడతాను. రైట్, ప్రస్తుతం ఆదిత్య తీరుపై స్టేడియం యాజమాన్యం ఆగ్రహంతో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అసలు ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే ఆదిత్య అనే యూట్యూబర్ ఒక అత్యుత్సాహం ప్రదర్శించాడు. అమలాపురంలో తన యూస్ ని, అంటే తన ఛానల్లో యూస్ ని పెంచుకోవడం కోసం ఒక స్టేడియంలో గోల్డ్, సిల్వర్, అలాగే ఫోన్ ఇయర్ బడ్స్ దాచానని చెప్పి ఒక ప్రచారం చేశాడు తన ఇన్స్టాగ్రామ్ లో. అంటే అవి ఎవరు తవ్వుకుంటే వాళ్ళకే దక్కితే వాళ్ళకే ఇచ్చేస్తానని చెప్పేసి అక్కడ బాలయోగి గారి స్టేడియంలో, అంటే అమలాపురంలోని బాలయోగి గారి క్రీడా మైదానం ఉంది. ఆ మైదానంలో తాను దాచిపెట్టాను, అది తవ్వుకున్న వారికే బహుమతికి ఇచ్చేస్తానని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడంతో ఫాలోవర్స్ పెద్ద ఎత్తున గ్రౌండ్ కి తరలి వచ్చారు. అయితే గ్రౌండ్ లో ఎక్కడ పెట్టారు ఏంటని చెప్పేసి ఎవరికెళ్ళే ఈ గోల్డ్ అంట కోసం స్టేడియంలో ఈ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా ఆ గోతులు తవ్వి ఎక్కడ దాచాడు అని చెప్పేసి వెనకడం మొదలు పెట్టారు. దీంతో గ్రౌండ్ అంతా గోతులు పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి ఎక్కువగా ఈ జనం యూట్యూబర్స్ కొందరు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూసిన వారు ఫాలోవర్స్ అందరూ అక్కడ చేరుకుని వాహనాలతోటి, బస్సులతోటి, అదే మన కార్లతో అక్కడ చేరుకుని చాలా హడావుడి చేశారు. ఇదంతా చూసిన అధికారులు, క్రీడా మైదానం సంబంధించిన అధికారులు, అలాగే అక్కడే పక్కనే ఉన్న కలెక్టరేట్ అధికారులు కూడా స్పందించారు. వెంటనే ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తారో ఆరోపిస్తే ఆదిత్య యూట్యూబర్ ఈ విధంగా చేశాడు అని చెప్పేసి తెలియటోటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్టేడియంలో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మందపాటి ఆదిత్య అనే యువకుడి మీద అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో అతని మీద క్రైమ్ నెంబర్ 62/2025, అలాగే అండర్ సెక్షన్ ప్రకారం 324 ప్రకారం, అలాగే బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 300 PDPP అనే యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే వీళ్ళు ఒక రకంగా ఇలాగ రెచ్చగొట్టడం ద్వారా యూట్యూబర్ తన యూస్ పెంచుకోవడం కోసం ఈ గోల్డ్ ని అక్కడ, అలాగే సిల్వర్ వస్తువుల్ని పాతిపెట్టినట్టుగా ప్రచారం చేయటం, దానికోసం ఇలాగ ఎగబడ్డం, ఇవన్నీ కూడా ఈ నేరానికి